చికెన్ లవర్స్ కి మరొక బిగ్ షో. ముఖ్యంగా హైదరాబాద్ లో వీకెండ్ వచ్చింది కదా, అలా పబ్బుకో గబ్బుకో వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా చికెన్లు కేఎఫ్సీలు తిందామని చెప్పి ఆలోచించిన వారందరూ కూడా ఇదొక రకంగా చాలా బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. వెదర్ మారింది, చిల్ అవుదాం అన్న వాళ్ళకి డెఫినెట్గా మీ జేబుకే కాదు, మీరు కనుక ఈ పని చేస్తే మీ ఆరోగ్యానికి కూడా చిల్లుపడే అవకాశం ఉంది. హైదరాబాద్కి బర్డ్ ఫ్లూ మరోసారి వచ్చేసింది. హైదరాబాద్ శివారులో బర్డ్ ఫ్లూ ఇప్పుడు కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ అనుమానంతో 10,000 కోళ్లని చంపారు అధికారులు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో ఈ కోళ్లను చంపారు. అయితే గోనె సంచుల్లో కట్టి వాటిని పాతి పెట్టేశారు పశుసంవర్ధక శాఖ అధికారులు. పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి శాంపిల్స్ సేకరించారు అధికారులు. ఫామ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా శానిటైజ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, జేసీబీలతో గోత్ తీసి ఆ చికెన్ని, మీరు తినే ఆ చికెన్ని ఆ గోతులో పెట్టి పూడి చేస్తున్నారు. చిల్లు అవుదాంలే అనుకుంటే కనుక ఇక మీ ఆరోగ్యానికి చిల్లు పడ్డట్టే. తస్మాత్ జాగ్రత్త, బర్డ్ ఫ్లూ రానే వచ్చేసింది. ఇక కేఎఫ్సీ వెళ్దాము, పబ్బుకు వెళ్దాము, రెస్టారెంట్కి వెళ్ళి చాలా వేడివేడి చికెన్ తిందామనే ఆలోచన. ఇక్కడ ఎగ్స్ కూడా ఉన్నాయి, అక్కడ కొన్ని వందల కొద్ది ఎగ్స్, వందల కొద్ది చికెన్, 10,000 కోళ్ళు. అంటే అర్థం చేసుకోండి, 10,000 కోళ్ళని పూర్తిగా కూడా చంపేసి గోనె సంచుల్లో వేసేసి పూర్తి చేశారు. ఆ పరిసర ప్రాంతాలని మొత్తాన్ని కూడా శానిటైజ్ చేస్తున్నారు. ఒకసారి దృశ్యాలు చూడండి. ఫస్ట్ మీరు ఆ దృశ్యాలు చూస్తూనే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఎందుకంటున్నా ఈ మాట అంటే, కరోనా సందర్భంలో కూడా ఈ రకంగానే శానిటైజ్ చేసేవాళ్ళు, కానీ ఇక్కడ జేసీబీలు కనబడుతున్నాయి గోతులు తీయడానికి. అప్పుడు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడే శవాల దిబ్బలు కనిపించాయి. సో ఇక్కడ మీరు ఆ విజువల్ చూస్తుంటే 2 జేసీబీలు గోతులు తీసి అందులో ఆ కోళ్ళని పూడి చేస్తున్నారు. పీపీ కిట్లు వేసుకున్నారు. సో మీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే దయచేసి కొన్ని రోజుల పాటు ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి కొంత చికెన్ తినడాన్ని ఆపేయండి.